కాదు, ఈయన చరిత్రకు కొత్త చేర్పులు మార్పులు. మనం టెక్స్ట్ బుక్లో చదువుకుంటున్నప్పుడు సిపి బ్రౌన్ అనేటువంటి వాడు లేకపోతే తెలుగులో అలభ్యాలు ఎక్కువగా ఉండేవి అని అనుకునేవాడు. అట్లానే సంగిశెట్టి శ్రీనివాస్ లేకపోతే మనకు తెలుగులో కూడా ఇప్పుడు తెలంగాణ ఉద్యమాల్లో కూడా ఎన్నో అలభ్యాలు ఉండేవి. థ్యాంక్ యూ. వెనకట చదువు అంతా బాపనోళ్ళకు ఉండేది. బాపనోళ్ళ తర్వాత రెడ్లు లేదా ఇంకా ఆధిపత్య కులాల వాళ్ళు ఉండేది. ఆ తర్వాత బీసీలకు వచ్చింది, తర్వాత ఎస్సీలకు వచ్చింది. ఇది రెడ్లు బాపనోళ్ళు లేకుండా జరుగుతున్న సభ వేదిక మీద. అంటే మన అస్తిత్వం గురించి, మన గురించి మనమే చెప్పుకోవడం. శ్రోతల్లో ఉండొచ్చు. నేను వేదిక మీద చెప్తున్నా. వేదిక అంటే మన ఉదరాజ్ ప్రవీణ్ కూడా ఉన్నాడు, అట్లా కోట్ల వెంకటేశ్వర రెడ్డి కూడా. వేదిక మీద మొత్తము బహుజనులతో నడుస్తుందంటే మన గురించి మనమే చెప్పుకోవడము, రాసుకోవడము, చెప్పుకోవడము. ఎందుకంటే ఇదివరకు బ్రాహ్మణులు ఇది సరైనది, ఇది కరెక్టు అని చెప్పి ఏదైనా విమర్శ రాస్తే సాహిత్య చరిత్రలో కానీ పత్రికల్లో కానీ అది మాత్రమే ప్రామాణికంగా చలామణి. ఇప్పుడు ఆ ప్రామాణికతను మనమే నిర్ణయిస్తున్నాము. ఆ నిర్ణయించే సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు శ్రీరామోజు రఘు, మా పెద్దన్న పిల్లల రాములు, గస్సాల్ పేరిట ఇటీవలనే గస్సాల్ మొదటి కథ, ఆ తర్వాత ఇటీవల కాలంలో మొదటి కథ, ఆ కథల తర్వాత కథలు రాసి దాన్ని సంపుటిగా కూడా తీసుకొచ్చిండు ఆనందాచారి గారు. కళలకు రంగులు ఉంటాయని చెప్పినటువంటి రహీముద్దీన్, ఇటీవలే చనిపోయిన రజితక్కకు నివాళి. ఆ రజితక్క మీద పిహెచ్డి చేసిన వడకాపురం కృష్ణ, తాళపల్లి యాకమ్మ, ప్రసేన్ గారు. ప్రసేన్ అంటే రెండు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళందరికీ బాగా తెలిసిన వ్యక్తి, మింగుడు వాడిన వ్యక్తి కూడా, కరక్కాయ కూడా. అందరికీ క్షణార్థులు. నేను చాలా అది రాసుకొని వచ్చిన, ఎందుకంటే పుస్తకం చిన్నగా ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కువ విశ్లేషించవచ్చు. ఎందుకంటే పెద్ద ఉంటే చదవబుద్ధి కాదు, ఏమున్నది అది ఇంత పెద్ద పుస్తకం చదవాలన్నా అని చెప్పి కూడా అనిపిస్తారు. కానీ ఈ పుస్తకంలో తండా హరీష్ గౌడ్కి ఇది 4వ పుస్తకము. 4వ పుస్తకం, నా 6 ఏళ్లలో 4 పుస్తకాలు వేయడం అనేది చిన్న విషయం కాదు. దీంట్లో ఒక విషయం చెప్పాలి, ఏంటంటే బీసీలకు గౌడ్లకు ఉన్న సంబంధాన్ని కొంత పట్టువల గురించి రాసినప్పుడు కుమ్మరులు ఎట్లా పట్టువలు చేస్తారు, లొట్లు తీసుకొస్తారు, లొట్లు తయారు చేస్తారు అనేది చెప్పిండు. అట్లనే ఆ గీస కత్తిని సరిసి ఇచ్చినటువంటి కమరన్నన్ గురించి చెప్పిండు. కానీ దీంట్లో ప్రధానంగా చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, పద్మశాలీలు ఏదన్నా ఊరు ఫస్ట్ పుదించాలి అన్నప్పుడు చుట్టుపక్కల తాళ్ళేడునే చూసుకుంటారు. చుట్టుపక్కల తాళ్ళు ఉన్న ప్రదేశాన్ని చూసుకొని ఊరిని ఎంచుకుంటారు అక్కడ తమ మగ్గాలు వేసుకునేది. అది మన తమిళనాడులో కూడా అట్లనే ఉన్నది, తెలంగాణలో కూడా అట్లనే ఉన్నది. తాళ్ళ పేరుతోటి ఊర్లు లేకుండా ఏ జిల్లా లేదు. తాళ్ళతోటి ప్రతి జిల్లాలో తాళ్ళరేవు కానీ, తాళ్ళపురం కానీ, తాళ్ళగూడెం, ఈ తాళ్ళతోటి పేర్లు లేకుండా ఊర్లు అనేది ఎక్కడ ఉండే. దీంట్లో
చాలా పదాలు తెలంగాణ పదాలు ఉన్నాయి, అవి మిగతా వాళ్ళు చెప్తుండొచ్చు. కానీ దీంట్లో ఒక పదము రావాల్సి ఉండి దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. దిద్దెంకి అనేది నల్గొండ జిల్లాలో కల్లు దిద్దెంకి అనేది ఏ ఊరికి పోయినా కూడా ఆ పదం వాడతారు. దీంట్లో చాలామంది మొదటి వచన కవిత అని చెప్పి క్లెయిమ్ చేసుకుంటూ కరెక్టే వచన కవితనే, కానీ ముందుగా మొదటిసారిగా గౌడ ప్రబోధం పేరిట మామిళ్ళ రామగౌడు 1971లో గౌడ ప్రబోధం పేరిట ఒక కవితా సంపుటి పద్యాలతోటి కూడినటువంటి సంపుటి వేసిండు. అట్లనే కవి గౌడప్ప అని చెప్పి గౌడప్ప శతకం వేసిండు, ఇంకొక పుస్తకం కూడా రాసిండు. ఆ తర్వాత చెరుకు ఉషాగౌడు కూడా ఒక పుస్తకం వేసిండు, చెరుకు సుధాకర్ వాళ్ళ ఫాదర్. అట్లాగే అంబటి నారాయణ రాసిండు, అంబటి నారాయణ వాళ్ళ ఫాదరు అంబటి మల్లాగౌడ్ అనే అతను జనగామ దగ్గర ఊరు, ఆయన రాసిండు. మన కృష్ణ కౌండిన్య కూడా కొన్ని పాటలు రాసిండు. ఇట్లా గౌడ్ల జీవితానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక పిహెచ్డి కూడా జరిగింది. ఈ గౌడ సాహిత్యం మీదనే ఒక ప్రత్యేకంగా పుస్తకం తీసుకురావాల్సిన అంత సాహిత్యం ఉంది. మన శ్రీనివాస్ గౌడు మళ్ళీ హరీష్ ఇద్దరు కలిసి ఒక ప్రయత్నం చేస్తా అన్నారు, కానీ మరి అది మళ్ళీ అది ఎందుకు ఆగిందో ఎందుకు ముందుకు పోతలేదో అది పోవాల్సిన అవసరం ఉంది. మేము పద్మశాలిల కథలు అని చెప్పి ఒక 100 కథలు 2 రాష్ట్రాలకు సంబంధించిన కథల్ని ఎంపిక చేసి ఆ కథలు వేస్తున్నాం. గౌడ జీవితానికి సంబంధించిన కూడా అంతే విస్తృతంగా అధ్యయనం చేసి ఆ విస్తృతంగా కథలు వేయడానికి వీలుండదు. దీంట్లో చివరికి వచ్చేసరికి తమ్ముడు తెల్లకోటు ల్యాప్టాప్ గురించి చెప్పిండు. ఆ ల్యాప్టాప్ చెప్తూనే నాకు కొంత అది నాకు భిన్నాభిప్రాయం ఉన్నది. ఏంటి అంటే వృత్తి చేసుకోవాలి లేదంటే చదువుకోవాలి, రెండు పాయలుగా నడవాలి అన్నాడు. వృత్తి చేసుకున్నోడికి వేరే ఏమి జీవితం ఉండదు, ఆత్మహత్యలు చెప్పాలి. ఈ వృత్తి జీవితంలో ఉన్న ఎవడైనా కూడా వాడు అభివృద్ధికి నోచుకోడు. ఎందుకంటే దాంట్లోనే అది 24 గంటలు అదే పనిలో ఆ పనిలోనే ఉంటాడు. వేరే అభివృద్ధి వైపు ముందు వైపు పోవడానికి వృత్తి మానేసిన వాడు మాత్రమే అభివృద్ధి చెందుతారు. ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్లో లిక్కరు షాపులలో 15% రిజర్వేషన్లు మనం కొట్లాడడం వల్ల వచ్చింది. ఈ ప్రభుత్వం 25% లిక్కరు వాళ్లకు గౌడ్లకు కాంట్రాక్టులలో రిజర్వేషన్లు ఇస్తాము 25% అని చెప్పింది. కానీ కొత్త పాలసీ వస్తుంది, ఆ 25% ఏం లేకుండా పాత 15% నుంచే ఇచ్చే ప్రయత్నం జరుగుతాం. ఈ విషయం వేరే ఎవరు కొట్లాడరు, గౌడ్లు మాత్రమే కొట్లాడాలి, మా 25% మాకు కావాలి అని చెప్పి. కానీ ఎక్కడ ఏడా ప్రయత్నం అనేది జరగట్లేదు. ఎందుకంటే మనము దీంట్లో ఇంకొకటి ఏంటంటే మహనీయులని స్మరించుకోలేదు. ఎందుకంటే మనం గొప్పలం అని చెప్పి చెప్పుకోకుంటే మన తర్వాతి తరానికి తెలియదు. చిరాగు వీరన్న గౌడ్ అని చెప్పి 1934-35లోనే శ్యామరాజు కామరాజు అని చెప్పి ఇద్దరు మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళు, జంట గౌడు వాళ్ళు. ఈ చిరాగు వీరన్న గౌడు అదే సారాయి కాంట్రాక్టర్గా ఉండేవాడు, వితరణశీలి. ఎందుకంటే చాలా గౌడ హాస్టల్ పెట్టే కంటే ముందు ఆయన్నే స్టూడెంట్స్కు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేవాడు, ధార్మిక కార్యక్రమాలు చేసేవాడు. ఆయన మీద ఒక దీర్ఘమైనటువంటి పోయిట్రీ వాళ్ళు శ్యామరాజు కామరాజు ఇద్దరు రాసిర్రు. అంటే ఆయన ప్రతిభ ఎంత అనేది
ఆయన ఎంతటి వితరణశీలి అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. చిరాగు వీరన్న గౌడ్ కానీ అంతకంటే ముందు దేశంలోనే మన తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా దేశంలో కూడా మొట్టమొదటిసారిగా ఒక ప్రభుత్వ పరంగా లెప్రసీ హాస్పిటల్ పెట్టింది డిచ్పల్లి దగ్గర నిజామాబాద్. ఆ డిచ్పల్లి లెప్రసీ హాస్పిటల్ పెట్టడానికి సొంత జాగానిచ్చింది రాజా నరసాగౌడ్. 1934లో నిజామాబాద్లో ఆంధ్ర మహాసభ జరిగితే 3 రోజులు ఆంధ్ర మహాసభ జరిగింది. ఆ గంజు మైదానంలో 3 రోజులు ఆంధ్ర మహాసభ సభలు జరిగితే 1000 మందికి తక్కువ కాకుండా ఒక్కొక్క 1000 మందికి 3 పూటల 3 రోజులు భోజనాలు పెట్టించింది. ఆ సభ ఏర్పాట్లన్నీ చేసింది కూడా ఈ రాజా నరసాగౌడ్. అట్లాగే బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్, ఆయన పేరులోనే ధర్మభిక్షం ఉండదు, ఎంత వితరణశీలి అనేది. ఇట్లాంటి వాళ్ళని మనము ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి గౌతు లచ్చన్నను కూడా గుర్తు చేసుకోవాలి. అలాగే సర్వాయి పాపన్న అయితే మొత్తము బహుజనుల ఐక్యతకు చిహ్నం. ఈ మొన్న 18 తారీఖు నాడు ఆయన జయంతి కూడా చేసుకున్నాం. ఇట్లా వీళ్ళ ఈ బహుజన యోధుల గురించి మనము మనవాళ్ళు గొప్పవాళ్ళు అనేది చెప్పుకోకుంటే, మనమే చెప్పుకోకుంటే వేరేవాడు చెప్పడు. అది మన బాధ్యత. గౌడ్లుగా ఏ కులానికి సంబంధించిన వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని గొప్ప వాళ్ళని మనమే ఎత్తి పట్టుకోవాలి. ఎందుకంటే ఆధిపత్య కులాల్లో ఉన్న వాళ్ళు ఎంతసేపటికి బహుజనులని తొక్కి పెట్టాలనే చూస్తూ ఉంటారు. ప్రతిభ ఉన్నా కూడా వాడిని పట్టించుకోకుండా, లేదా వాడు ముందరికెళ్ళి పోతుంటే కూడా 2 కళ్ళు మూసుకుంటారు. ఆ మూసుకున్న వాళ్ళ కళ్ళు తెరిపించే విధంగా మనం వాళ్ళకు దండోరా కొట్టి వినిపించాలి, చూపించాలి. ఆ పని సాహిత్యం ద్వారా చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో నెర్సు అని కాటమయ్య, నెర్సు అంటే అది గీసకత్తి తేజ్ చేసుకునేందుకు నెర్సు వాడతారు. దీంట్లో మా ఊర్లో ఒక సామెత ఉండేది ఏంటంటే, సంగి శెట్టి సగం లొట్టి ఊరంతా తిరిగితే ఉత్తేజ లొట్టి అని చెప్పి అనేటోళ్ళు. అంటే మా ఊర్లో పద్మశాలీలు ఎక్కువ ఉంటారు, 90% పద్మశాలీలే ఉంటారు. పక్కకు ఒక వైపు ఏమో వెంకటపురం తాళ్ళు ఉంటాయి, ఇంకొక వైపు ఏమో ఎర్రగుంట్ల తాళ్ళు ఉంటాయి. ఆ ఎర్రగుంట్ల తాళ్ళు ఉండేదానికి మా నాయన పోతే దాన్ని ప్రత్యేకంగా అప్పుడే ఎక్కి గీసి పోసేవాళ్ళట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క తాళ్ళు కేటాయించబడి ఉండేది. ఇది ఆ సైడ్ది వాళ్ళది అన్నట్టుగా. అట్లా మా నాయన కూడా ఒక తాడు ఉండేది. దీన్ని ఇవన్నీ చెప్పడంలో భాగంగా హరీష్ గౌడు గీత శాస్త్ర నిపుణత అని చెప్పి గీతను కూడా ఒక రఘు ఇంకొక గీత చెప్పిండు, కానీ గీతాసారంలోని గీత కూడా మన హరీష్ చెప్పిండు. ఈ గషి మళ్ళంటే బచ్చు అవన్నీ కూడా చెప్పిండు. కానీ ఈ చిరాగు వీరన్న గౌడు 1934-35 ఆ ప్రాంతంలో నిజాం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మా కళ్ళు డిపోలల్లా స్త్రీలు కళ్ళు అమ్ముతూ ఉంటే వాళ్ళని బూతు మాటలు మాట్లాడడం, లేదంటే వాళ్ళతోటి సరసాలు ఆడడం చేస్తారు. ఇట్లాంటి సరసాలు ఆడేదానికి వ్యతిరేకంగా మీరు ఒక చట్టం తీసుకురావాలి అని చెప్పి స్త్రీల వైపున 1935-36 ఆ ప్రాంతంలోనే మాట్లాడినటువంటి గొప్ప వ్యక్తి చిరాగు వీరన్న గౌడు. ఆయన మనవడే 1977లో చేవెళ్ళ నుంచి చేవెళ్ళ నుంచి గెలిచిండు. కొండా వెంకటరంగారెడ్డి ఈ చిరాగు వీరన్న గౌడిది ఒకటే ఊరు, పెద్ద మండలాలు. ఇట్లా మన వాళ్ళని గుర్తు చేసుకోవాలి, గుర్తుంచుకోవాలి, అందరికీ గుర్తుండే విధంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ చెప్పడంలో 65వ కళని
కళ్ళు గీతగా చెప్పిన హరీష్కు అభినందనలు చెప్తూ నేను పాయింట్లు చాలా రాసుకున్నా కానీ ఈ టైం లేక ఇదంతా సమస్య. అయితే రాజకీయంగా మనం బలంగా ఉన్నప్పుడు సాహిత్యం కూడా బలంగా వస్తుంది. అలా గౌడ్లు బలంగా రాజకీయంగా ఉన్నారు కాబట్టి ఆ సాహిత్యం కూడా దాని ప్రతిఫలనాలు దీంట్లో ఉన్నాయి. ఇది బీసీ వాదానికి మరింత ముందుకు తీసుకుపోయే అంశం కాబట్టి ఈ బీసీ సాహిత్యం గురించి ఎవరికి మన పుష్పగిరి రాసుకున్నాడు విశ్వబ్రాహ్మణుల గురించి, అట్లా ఎవరి జీవితాల గురించి వాళ్ళు దీంట్లో అట్టెం దత్తయ్య బీసీ కులాలకు సంబంధించి గౌడ్లకు సంబంధించి ఎవరెవరు రాశారు అనేది కూడా కొంత రాశాడు. వాళ్ళ దాంట్లో లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇది బీసీ కుల వృత్తిని ఓన్ చేసుకునే వాళ్ళు, ఇప్పుడు ఆచరించే వాళ్ళు కాదు, ఓన్ చేసుకొని మేము కూడా మా వృత్తి కూడా గౌరవప్రదమైందని చెప్పుకోవడానికి ఇది పనికొస్తుంది. దీన్ని వీలైతే రఘు లాంటి వాళ్ళు, ఎందుకంటే యూనివర్సిటీలలో చదివేదంతా ఎక్కువ 70% బీసీలే ఉన్నారు. టెక్స్ట్ బుక్గా ఎక్కడన్నా ఏదైనా యూనివర్సిటీలో అవకాశం వచ్చినప్పుడు పెట్టించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీకు సమయం ఎక్కువ ఇవ్వనందుకు. కాకపోతే ఇప్పుడు నలుగురు ఉన్నారు, ఇప్పుడు సంక్షిప్త కాలం మొదలైంది. అది ఆనందాచారి గారు ఎట్లా అనుసరిస్తారో అట్లా అనుసరించండి. ఆనంద సార్